భారత్ పాక్ మధ్య ప్రస్తుతం తీవ్ర యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. రెండు దేశాలు తమ సైనిక ఆయుధ శక్తిని సమకూర్చుకుని సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని భారత్ లో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అసలు భారత్ పాకిస్తాన్ మధ్య నిజంగానే యుద్ధం సంభవిస్తే ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలు ఎటువైపు నిలబడతాయి? భారత్ కు మద్దతు తెలిపే దేశాలు ఏవి? అదే సమయంలో పాకిస్తాన్ వైపు నిలబడే దేశాలు ఏవి? తటస్థంగా ఉండే దేశాలు ఏవో ఈ స్టోరీలో చూద్దాం. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య 1947లో దేశ విభజన జరిగినప్పటి నుంచి తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య పలుమార్లు యుద్ధం జరిగింది. అంతేకాకుండా అనేక సార్లు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా కాశ్మీర్ ఉగ్రవాదం విషయంలో భారత్ ను పాక్ రెచ్చగొడుతూ అనేక చర్యలకు దిగుతోంది. వీటికి బదులుగా భారత సైన్యం కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ కు గట్టిగానే బుద్ధి చెబుతోంది. సరిహద్దులో ఎప్పటికప్పుడు కవ్విస్తున్న పాక్ భారత్ సహనాన్ని పరీక్షిస్తోంది. పాక్ గడ్డపై ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఆశ్రమిస్తూ దాన్ని భారత్ పైకి ప్రయోగించి రాక్షస ఆనందాన్ని పొందుతోంది. రోజు రోజుకు ఆ దేశం అన్ని రంగాల్లో దిగజారిపోయి అడుక్కు తినే పరిస్థితికి వచ్చిన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య తారాస్థాయికి చేరుకున్న ఉద్రిక్తతలు యుద్ధానికే దారితీస్తాయనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు, అంతర్జాతీయ నిపుణులు కూడా భారత్ పాక్ ఉద్రిక్తతల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ భారత్ పాక్ మధ్య యుద్ధం సంభవిస్తే ముస్లిం దేశాలు ఎవరి పక్షాన ఉంటాయి అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అణుశక్తి కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం సంభవిస్తే భారత్ పాక్ మాత్రమే కాకుండా ప్రపంచంలోనే మిగిలిన దేశాలపైన యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయా ముస్లిం దేశాలు భారత్ పాక్ దేశాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఏ దేశానికి మద్దతు ప్రకటించాలి లేదా తటస్థంగా ఉండాలనే నిర్ణయానికి రానున్నాయి. భారత్, సౌదీ అరేబియా మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఇంధన భద్రత ఒక ప్రధాన సమస్యగా ఉంది. సౌదీ అరేబియా నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతేకాకుండా భారత్లోని మౌలిక సదుపాయాలు, పునరుత్పాద ఇంధన వనరుల్లో సౌదీ అరేబియా పెట్టుబడులు పెడుతోంది. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030లో భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను బహిరంగంగా సౌదీ అరేబియా ఖండిస్తోంది. గత 10 ఏళ్ల కాలంలో భారత్, యుఏ మధ్య సంబంధాలు ఎన్నడూ లేని విధంగా ఉన్నత శిఖరాలను చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $85 బిలియన్ చేరుకుంది. ఈ క్రమంలోనే భారత్కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా యుఏఈ మారిపోయింది. అదే సమయంలో యుఏఈకి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ మారింది. ఇదే కాకుండా యుఏఈలో భారీ సంఖ్యలో భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. వీరి వల్ల రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇలాంటి పరిస్థితిలో భారతదేశ భద్రతకు వ్యతిరేకంగా ఉన్న ఏ దేశానికి యుఏఈ మద్దతుగా నిలబడలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇండోనేషియా కూడా భారత్తో అనేక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోంది. సముద్ర భద్రత, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఇండోనేషియాకు భారత్ సహకారం అందిస్తోంది. ఇండోనేషియాకు భారత్ ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాకుండా స్థిరమైన, నమ్మకమైన భాగస్వామిగా కూడా ఉంది. భారత్కు ఈజిప్టుతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఆ దేశంతో రక్షణ, విద్యలో భారత ప్రభుత్వం కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈజిప్టుకు అతిపెద్ద మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. అంతేకాకుండా ఈజిప్టుకు భారత్ స్థిరమైన, నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతోంది. భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తే బంగ్లాదేశ్లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమైతే పూర్తిగా మద్దతు తెలిపేదే. కానీ షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోంది. బద్ధశత్రువుగా ఉన్న పాకిస్తాన్తో చేతులు కలుపుతోంది. అయితే ఒకవేళ యుద్ధం వస్తే మాత్రం బంగ్లాదేశ్ తటస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం నిరంతరం భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ యుద్ధం విషయంలో మాత్రం భారత్ను వ్యతిరేకించి పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే ధైర్యం మాత్రం అక్కడి ప్రభుత్వం చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే భారత్ పాక్ యుద్ధంలో బంగ్లాదేశ్ తటస్థ పాత్ర పోషించే అవకాశం ఉంది. టర్కీ కూడా భారత్ పాక్ యుద్ధం వస్తే అందులో తటస్థంగా ఉండేందుకు ప్రయత్నించవచ్చు. సాంప్రదాయకంగా టర్కీ పాకిస్తాన్కు మద్దతుదారుగా ఉన్నప్పటికీ గత కొంతకాలంగా భారత్తో వాణిజ్యం, పర్యాటక రంగాల్లో దగ్గరవుతోంది. దీంతో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణను నివారించాలని కోరుకుంటోంది. ఇప్పటివరకే టర్కీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడిలో ఉంది. దీంతో యుద్ధం వస్తే ఏ దేశానికి మద్దతు ఇచ్చినా టర్కీకి అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. ఖతార్ పరిస్థితి కూడా దాదాపుగా టర్కీలాగే ఉంది.
ఖతార్లో భారీ ఎత్తున భారతీయులు పనిచేస్తున్నారు. రెండు దేశాలు గ్యాస్, ఇంధన రంగాల్లో కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వీటికి తోడు ఖతార్ ప్రపంచ మధ్యవర్తిక తన పాత్రను కొనసాగించాలని భావిస్తోంది. ఇలాంటి సమయంలో ఒక దేశానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం ఖతార్ దౌత్య స్థానాన్ని